హాయ్ గాయ్స్, మీరు చూస్తున్న ఈ రోడ్డు ఇంద్రేశం. ఈ ఇంద్రేశము ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. ఒక వెహికల్ పటంచెరు వరకు ఇంద్రేశం నుంచి వెళ్ళాలంటే ఒక 3-4 కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ పడుతుంది. అంత దరిద్రంగా ఉంది. ఈ రోడ్డు వలన మనుషులకు ఇబ్బంది పాలు. రోడ్డు వేయకపోవడం వలన బండ్లు పాడవుతున్నాయి, మనిషి ఆరోగ్యం పాడవుతుంది. చిన్న చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్లే వాళ్ళు ఇబ్బంది పాలవుతున్నారు. నడవడానికి కూడా కరెక్ట్ గా లేదు. మైపాల్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే సాపు ఈ రోడ్డుని తక్షణమే పట్టించుకోవాలి. ఎంత దారుణం అండి ఇది, నాకు అర్థం కాదు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అంత ఘోరమైన పరిస్థితి. బండ్లు మొత్తం ఖరాబ్ సత్తానాశ అవుతున్నాయి. నా బండి అయితే మొత్తం సత్తానాశ అయిపోయింది. ఎందుకు అంతగానం నాకు అర్థం కాదు. ఏదైనా మీరు యాక్షన్ తీసుకోవాలి కదా. ప్రభుత్వము దేనికి ఉందండి? ఫ్రీ బస్సులు, ఆ బస్సులు, ఈ బస్సులు కాదు. విద్య సరిగ్గా ఇవ్వండి, ఆరోగ్యంలో హాస్పిటల్స్ సరిగ్గా పెట్టండి, రోడ్లు సరిగ్గా పెట్టండి. ఇంతే చాలు, ఇంకేంది అండి? నాకు అర్థం కాదు. ఇంత ఘోరమైన పరిస్థితి. రోజు ఎంత సఫర్ అవుతున్నారు పబ్లిక్, ఆగమాగం అయిపోతున్నారు. పబ్లిక్ నాగం చేయడానికి మిమ్మల్ని ఎందుకుంది? పబ్లిక్ ని పరిచయం చేయడానికి మిమ్మల్ని ఎందుకుంది? నాయకులు ఎందుకున్నారు? ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోరు, ఏం తీసుకోరు. ఎంత ఘోరమైన పరిస్థితి. ఇక్కడ నుంచి డ్యూటీలకు వెళ్లే వాళ్ళు, స్కూల్కి వెళ్లే వాళ్ళు ఎంత పరిశాన్ అయిపోతారు. రోడ్లన్నీ పాడు. ఎంత దరిద్రంగా ఉందంటే ఇంత దరిద్రంగా ఉంది. ఈ రోడ్లను బట్టి అర్థమవుతుంది ప్రభుత్వం ఎంత దరిద్రంగా ఉందనే విషయం. ఇంత దారుణమైన విషయాన్ని పైన వాళ్ళు ఎందుకు పట్టించుకోరండి? పట్టించుకోవాలి. అరే బిస్కెత్తిపోతుంది మొత్తం. ఎంత ప్రాబ్లమో ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. మీరు ఇంత ఘోరమైన పరిస్థితి ఎక్కడ లేకపోవచ్చు. ఇంత ఘోరమైన రోడ్డు చాలా దరిద్రంగా అంటే చాలా దరిద్రంగా ఉంది. మీరు యాక్షన్ తీసుకొని చేయండి దీన్ని.